హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్ చూడండి, డ్రెస్లో డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ డ్రెస్ డిజైన్ కోసం ఇలా కెన్వాస్ లేదా బెకరం పీస్ తీసుకొని వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, పొడవు వచ్చేసి 8.5 9 ఇంచుల దగ్గర మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. చాలా సింపుల్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. డ్రెస్లకు వేసేటప్పుడు ఇలా సింపుల్ డిజైన్ చేసుకుంటే కన్నా చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, పొడవు వచ్చేసి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా కొత్త వారికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఇలా బాక్స్లో డ్రా చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పీస్ కట్ చేసేసుకొని మనకి ఆపోజిట్ క్లాత్ తీసుకొని, డ్రెస్కి ఆపోజిట్ క్లాత్ తీసుకొని డిజైన్ కోసం ఏదైతే క్లాత్ తీస్తామో దానికి ఇలా పెట్టేసుకొని సమానంగా ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకొని చివరి వైపున ఒక 1/2 ఇంచ్ ఉండి మిగతాదంతా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత క్రాస్ పీసులు తీసుకొని దీనికి ఆపోజిట్ ఉండేలాగా క్రాస్ పీసులు ఇలా 2 పీసులు కరెక్ట్గా ఈ పీస్కి సరిపడా పీసులు తీసుకొని పైపింగ్ లాగా వేసేసుకోవాలండి. చూడండి, ఇలా పైపింగ్లో వేసేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకుని ఈ సమోసాలాగా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఈ స్క్వేర్ పీసులు తీసుకొని మనకి ఎన్నైతే సరిపోతాయో అన్ని స్క్వేర్ పీసులు తీసుకోవాలి. స్క్వేర్ పీసులు ఇలా సమోసాలా చేసేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ కలిపి కుట్టేసుకోవాలి. మధ్య మనం లైన్ వేసాం చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ ఇలా కుట్టేసుకోవాలి అన్నీ. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న పట్టీ తీసుకొని ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న పట్టీ తీసుకొని మధ్యలో కుట్టేసుకోవాలి. మనం ఏదైతే డిజైన్ కోసం క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్తోనే డిజైన్ వేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్న పట్టీ తీసుకొని దానికి ఇలా వీడియోలో చూడండి ఇలా మధ్యలోకి కుట్టేసుకుంటే మనకి బ్యూటిఫుల్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు డ్రెస్ తీసుకొని డ్రెస్ మనం మామూలుగా ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలా మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి, వెడల్పు వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, పొడవు వచ్చేసి 6 ఇంచులు. మనకి ఎంతైతే మనం డ్రెస్కి మార్క్ చేసుకుంటామో అంత మార్క్ చేసేసుకుని నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. టైలరింగ్ వీడియోస్ అండ్ మగ్గం వర్క్ వీడియోస్ చాలా ఉన్నాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ అలాగే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ ఒకసారి చూడండి. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా నెక్ పార్ట్ అంతా చూడండి కుట్టు వేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకొని మధ్యలో పీస్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్కి మిడిల్ పార్ట్ ఏడుందో చూసుకొని కరెక్ట్గా ఈ డ్రెస్ ఇలా మడత పెడితే మధ్య పార్ట్ వస్తుంది కదా, దాన్ని మనం స్కేల్తో ఒక లైన్ వేసేసుకోవాలి. అన్నీ దేనికి దానికి చేసుకుంటూ ఉంటే స్కేల్తో లైన్ వేసుకోవడం కానీ ఇలా కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే మనకి ఫస్ట్ టైం కుట్టున్నా కూడా మనకి ఈ డిజైన్స్ అనేవి చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి. అలా ట్రై చేయండి. చూడండి, లైన్ వేసేసుకుని ఆ లైన్ మీద మధ్య లైన్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కింది వైపున మనం ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాం కదండి, ఒక 1/2 ఇంచు మడత పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ కుట్టుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఈ కావాలంటే బటన్స్ పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్,
మళ్ళీ ఇలా కుట్టేసుకున్న తర్వాత పైపింగ్ అనేది వేసేసుకోవాలి. నెక్కి పైపింగ్ వేసుకుంటే మనకి బ్యూటిఫుల్ డ్రెస్కి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నా పర్లేదు, లేకపోతే నార్మల్గా క్రాస్ పీస్ తీసుకొని ఇలా వేసేసుకుంటే నీట్గా చూడడానికి నెక్ డిజైన్ అనేది సింపుల్గా చాలా బాగుంటుందండి. మధ్యలో కూడా బటన్స్ వేసుకుంటే చూడడానికి నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.